వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబునిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. శ్రీవాస్తు ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ మన ఛానల్లో సాధారణంగా మనం వాస్తు విషయాలతో పాటు అప్పుడప్పుడు ఆధ్యాత్మికమైన విషయాలు కూడా మనం పెడుతూ ఉంటాము. మా గురువర్యులైన ప్రేమైకమూర్తి శిష్య సులుభుడు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహామహోపాధ్యాయ శాస్త్ర రత్నాకర కవిశాబ్దిక శేఖరి ఇటువంటి బిరుదాంకితులైన ఉభయ వేదాంత పండితులు శ్రీమాన్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారి శత జయంతి ఉత్సవ ప్రయుక్త శ్రీరామ మహాయజ్ఞాన్ని నిర్వహించడానికి స్వామివారు నిర్ణయం చేసుకున్నారు. ఇది ఏప్రిల్ 13 నుండి 18 వరకు అభినవ శ్రీరంగ క్షేత్రమైన కర్నూలులోని శ్రీ గోదా గోకులంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో తామెల్లరూ పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వివరాలని మన స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, అందరం ఒక్కసారి గాత్ర శుద్ధి కోసం భగవన్నామం చెప్దాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ గోవిందాయ నమో నమః. శంఖచక్ర గదా పాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతం. ప్రియ భగవద్బంధువులారా, మనందరికీ ఏమని పేరు? మనందరికీ ఏం పేరు? భాగవతోత్తములు అని పేరు. భాగవతులు అని. భక్తులు కూడా ఉన్నారు కదా. న్యాయంగా అందరం అన్నప్పుడు ఒకసారి భక్తులనే చెప్తాం. మళ్ళీ భక్తుల్లో కొంతమంది మాత్రమే భాగవతోత్తములుగా ఒక చిన్న కేటగిరీ కదా. ఏమిటి భాగవతోత్తములకి భక్తులకి తేడా? వాస్తవానికి
భక్తులు అంటే నిరంతరం భగవంతుణ్ణి సేవించేవారు. భాగవతోత్తములు అంటే భగవద్భక్తుల్ని సేవించేవారు. భగవంతుడు ఎక్కువ, భగవద్భక్తులు ఎక్కువ? అమ్మా ఏమిటో ఇది పెద్ద సమస్యగా ఉంది. భగవంతుడు ఎక్కువ, భగవద్భక్తులు ఎక్కువ? దేవుడే ఎక్కువ కాదు, భక్తులు ఎక్కువ. అంటే దేవుడి కంటే మనం గొప్పవాళ్ళం. ఒప్పుకుంటారా మీరు? దేవుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? కాదు, మనమే గొప్పవాళ్ళం. ఎందుకు గొప్పవాళ్ళమో తెలిసిన? దేవుడు గొప్పవాడైతే పరమపదం నుంచి తిరుమల కొండకి ఎందుకు రావాలి? దేవుడు గొప్పవాడైతే పరమపదం నుంచి శ్రీరంగానికి ఎందుకు రావాలి? అంటే మన కోసం కదా ఆయన వచ్చాడు. శ్రీరంగం వచ్చినా, కాంచీపురం వచ్చినా, తిరుమల వచ్చినా, తిరుమాలిరం సోలై వచ్చినా, కన్నపురం వచ్చినా, ఏ దివ్య దేశానికి ఆయన వచ్చినా మన కోసం వచ్చాడు. అంటే మనం గొప్పవాళ్ళమనే కదా, అవునా కాదా? ఏమిటో భగవంతుడి కంటే మనం గొప్పవాళ్ళమండి. మీరు గొప్ప, మీ పిల్లలు గొప్ప? చెప్పండి అమ్మా. ఎస్, మీకంటే మీ పిల్లలే ఎక్కువ. ఎందుకంటే మీ ప్రేమంతా వాళ్ళ మీద ఉంటుంది కనుక. ఏమండి, మీ ప్రేమంతా వాళ్ళ మీద ఉంటుంది. కానీ మీ మీద ప్రేమ మీ తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ వాళ్ళ మీద మీకుండదు, మీ బిడ్డల మీద ఉంటుంది. ఏమై రైట్? నేను నిజాలు చెప్తున్నాను, అబద్ధాలు చెప్తానా? కదండి. మీ తల్లిదండ్రులకి మీ మీద ప్రేమ ఉంటుంది, కానీ మీకు మీ తల్లిదండ్రుల మీద ఉండదు, మీ బిడ్డల మీద ఉంటుంది. ఒక ఆవిడ, ఓ పెద్ద ఆమె, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఆయనకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, మా పిల్లగాడు. ఈ తల్లి పాపం పిల్లవాడు ఏం పెడుతుందో మా కోడలు ఏమో అని పెద్ద కొడుకు మీద మహాప్రేమతోటి సున్ని ఉండలు, కజ్జికాయలు అన్నీ వండుకొచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చాడు ఈయన. నా ఇవి తిన్నా అని పెడుతోంది. పెడితే తింటాలే అంటున్నాడు. ఏందా నీ కోసం చేసుకొచ్చారా, నువ్వు తినరా అంటే, నువ్వుండా మా పిల్లలు రావద్దా అంటున్నాడు ఆయన. ఆయనకేమో వాళ్ళ నాయనమ్మ చేసిన పిండి వంటల్ని వాళ్ళ పిల్లలకి పెడితే వాడు తింటూ ఉంటే ఆయనకి ఆనందం. ఆవిడకేమో తన కుమారుడు తింటే ఆనందం. లోకంలో ఉందా లేదా? అన్ని చోట్ల ఉందండి ఇది. ప్రకృతిలో తల్లిదండ్రులకు మన మీద ప్రేమ, మనకేమో మన బిడ్డల మీద ప్రేమ. అలానే భగవంతునికి మన మీద ప్రేమ. మన మీద ప్రేమతోటి మనం సంసార మండలంలో మారి మారి పిరప్పు పిరందు అని ఎప్పుడు పుడుతూ చస్తూ ఇలా పునరపి జననం పునరపి మరణమని జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటే, అయ్యో పాపం వాళ్ళు పుణ్య పాప కర్మలకు బద్ధులైపోయి తిరుగుతున్నారే, వాళ్ళని అనుగ్రహించాలి అని పరమాత్మ తాను కూడా మన కోసం తిరుగుతూ ఉంటాడు. ఎన్నెన్ని రూపాల్లో వస్తాడు, ఎన్నెన్ని పేర్లతో వస్తాడు, ఎన్నెన్ని వేషాలు వేసుకొస్తాడు, ఎన్నెన్ని కారణాలతో వస్తాడు. అన్నీ మనల్ని పట్టుకోవడానికి, మన ప్రేమను పొందడానికే ఆయన చేసే ప్రయత్నాలు. కానీ మనకి మాత్రం మన మీద ప్రేమ. మన ఇల్లు, మన వాకిలి, మన భార్య, మన బిడ్డలు, మన ఆస్తులు, మన వ్యాపారాలు ఇవే ఉంటాయి మనకి. దేవుడి మీద ఉండదు కదా? నిజమా కాదా? ఉంటుందండి, ఉంటుంది. 5% దేవుడి మీద ఉంటే 95% మన మీదే ఉంటుంది మనకి కదా? మన శారీరకమైనటువంటి పోషణ, శారీరకమైనటువంటి అనుభవం, ప్రాకృతికమైనటువంటి స్థితి నుంచి బయటికి వెళ్ళలేం. కానీ వెళ్ళినట్లుగా బిల్డప్ ఇస్తాం మనం.
మేం భక్తులం అని కొంచెం లోకానికి మనని మనం ఫ్లెక్సీలో వేసుకొని ప్రకటన చేస్తూ ఉంటాం. కానీ నిజమైన భక్తి అంటే నిరంతరం భగవంతుని కళ్యాణ గుణాలను అనుభవిస్తూ గుణకృతమైనటువంటి నామాన్ని అనుసంధించుట కదా. రూపాన్ని ప్రేమించేవాళ్ళు కొంతమంది, నామాన్ని ప్రేమించేవాళ్ళు కొంతమంది. ఇలా నామ రూపాలను ప్రేమిస్తూ నిరంతరంగా ఉండేటువంటి వారికి భక్తుడు అని పేరు. సరే, కొంతమంది మేము భాగవతోత్తములం అండి అని చెప్పారు. మంచివాళ్ళే పాపం. అంటే మేము భగవంతుడి కంటే భక్తుల్ని సేవిస్తాం. భగవంతుడిని సేవిస్తే మనకే రకమైనటువంటి ప్రతి సమాధానము రాదు. మా ప్రెసిడెంట్ గారు పలకరించారు, "రెండు బాగున్నారా స్వామీజీ" అని. మేము కూడా నిన్నటి నుంచి వారు కనపడలేదే అని ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు ఎదురు చూస్తాడు ఎప్పుడైనా? చూస్తాడు. గుళ్ళో ఉన్న దేవుడు కూడా అని ఎదురు చూస్తాడు మన కోసం. కానీ మనం గుళ్ళోకి వెళ్ళిపోయి దేవుడి కోసం దేవుణ్ణి పలకరించాం. "ఓ దేవుడా, రాత్రి నిద్రపోయావా? దోమలు ఏమైనా కుట్టాయా?" ఇలా దేవుడిని పలకరిస్తామా మనం? పలకరించాం. దేవుడు అనగా మనకి బాకీదారుడు అని, "ఓ స్వామి, ఒంట్లో బాగుంటలేదు నాయన, ఒంట్లో బాగుంటే మళ్ళీ శనివారం కొబ్బరికాయ తెస్తాలి" అంటాం. "ఓ స్వామి, నాకు మంచి కోడలు రావాలి, బాగా కట్నం తేవాలి, చెప్పిన మాట చచ్చినట్టు వినాలి, ఇలాంటి కోడలు రావాలి." ఇలా ఎప్పుడు ఏవో ఒక కోరికలతోటి దేవుణ్ణి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అడుగుతూ ఉంటాం మనం కదా. కానీ దేవుణ్ణి మనం ఏది అడగం. దేవుడి నుంచి ఏది కావాలో అడుగుతాం. కానీ "స్వామి, ఆరోగ్యంగా ఉన్నావా? లక్ష్మీదేవి నిన్ను బాగా చూసుకుంటుందా? నీకు ఆరోగ్యంపడని బాగా జరుగుతున్నాయా?" అని అడగాల వద్దా? నమస్కారం చేయడం, "స్వామి, నా బాకీలు వస్తే గనక నీకు 1000 రూపాయలు హుండీలో వేస్తా." ఇదే సరిపోతుంది. అంటే దేవుడు అంటే ఒక రకమైన ఎఫెక్షన్ మనలో ఉంది. కానీ అంతకంటే మన మీద ఎఫెక్షన్ మనకి బాగా ఉంది. మన వాళ్ళు అంటూ ఉంటారు, "స్వామి, 30 లక్షలు ఖర్చు పెట్టుకుని ఏదో యజ్ఞం చేస్తూ ఊరంతా తిరుగుతావేం స్వామి? తిరగమాక నాయన, ఎండగా ఉంది, నాకు రావాల్సిన బాకీ వస్తే నేనే 30 లక్షలు ఇస్తానన్నాడు ఒక ఆయన. ఇప్పుడు నేను ఆయన బాకీల కోసం దేవుడికి పూజ చేయాలి రోజు. నాయన, నువ్వు ఒక్కడివే ఇచ్చినా నేను తీసుకోను. అందరి భక్తుల ద్రవ్యం కలవాలి. అన్ని ప్రాంతాలలో ఉండే భక్తులు చేరాలి అక్కడ. ఎందుకని? ఆయన బాకీలు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. నా ముహూర్తం ఆగదు కదా. ఏప్రిల్ 18 నా ముహూర్తం ఆగదు. ఏమండి, "ఏమయ్యా 30 లక్షలు ఇస్తాను." "స్వామి, డబ్బులు రాలేదండి." "నన్నేం చేయమంటారు?" అంటే నేనేం చేయాలి? పెట్టుకున్న ముహూర్తం ఏం కావాలి? అందుకని ఈ బాకీలు రావటాలు ఇవి కావయా. వాడు భగవంతుణ్ణి మనం విశ్వసిస్తే ఆయన ఏది చేయాలో అది చేస్తాడనేటువంటి ఒక విశ్వాసం మన లోపల ఉండాలి. ఆ విశ్వాసం కలిగిన వాడికి పేరు భక్తుడు. భగవంతుడు మాట్లాడకున్నా భగవంతుడి మీద మనకు విశ్వాసం ఉంటే వాడిని భక్తుడు అంటారు. భగవంతుడు మనతో మాట్లాడు. మీరు ఎన్ని సేవలైనా చేయండి, ఆరోగ్యం బాగుందా అని అడగడు. ఎందుకు రావటం లేదు గుళ్ళోకి అని అడగడు. మీ వారు ఎలా ఉన్నారు అడగడు. ఏది అడగడు. తాను ఇలా ఉంటాడు. అవాకి అనాదరహ కదా. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి, శాస్త్రమే పెట్టింది. ఎవరిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, అలా చూస్తే ప్రేమ ఏర్పడుతుంది. ఆయనకేమిటి అవసరం? ఆయనకేమిటి అవసరం? కానీ మన మీద ప్రేమ తట్టుకోలేక వచ్చాడు. కానీ మన మొహాలు చూస్తుంటే ఆయనకి కూళ్ళు మడిపోతూ ఉంటుంది, కోపం వస్తుంది. ఆరుత్తు తీరుత్తు అంటాడు ఆయన. ఎప్పుడు వీడు ఎక్కడ ఒంటరిగా దొరుకుతాడా, వీడిని వీపు విమానం మొత్తం వహించాలని చూస్తాడు. కానీ కుడి ప్రక్కనే అమ్మవారు ఉంటుంది కనుక మన వీపుగానే ఉంటుంది మనకి. లేకుంటే స్వామికి ఒక్కళ్ళకే అందాము అంటే మన పాపాల చిట్టా తీసి మనని ఎలా చీల్చి చెండాలాడు
అలా చెండాలుతాడు. కానీ అమ్మవారు ఉంది, అల్లరి చేసే బిడ్డని భర్త చేత కొట్టకుండా చూసేది అమ్మ. వీడు బాగా అల్లరి ఎక్కువైంది, వీడిని ఎలా అయినా 4 కోటింగ్ ఇస్తాంటాడు ఆయన. ఇచ్చేవలేవయ్యా, నువ్వు చిన్నప్పుడు అల్లరి చేయలేదా అయింది, ఏ అల్లరి చేయకుండా నువ్వు పెరిగావా అని భార్య ఎదురుదాడి చేస్తుంది. ఆమె బిడ్డని ఆమె కొడతానంటే ఎవరైనా కొడతా అంటే ఒప్పుకుంటుందా? భర్త కొడతానన్నా కూడా ఒప్పుకోదు. అలా తల్లి సంరక్షణలో మనమంతా పెరుగుతున్నాం. ఈ జగత్తులో మనం చేసేటువంటి మహాపాపాలకు ఏ రకమైన శిక్ష లేకుండా యథేచ్ఛగా ఇలా స్వాతంత్ర్యంగా మనం బతుకుతున్నాము అంటే కారణం కారుణ్య రూపం కలిగినటువంటి అమ్మ కదా. ఆయన ఆ అమ్మను చూసే స్వామిని మనం ఆశ్రయిస్తున్నాం, లేకుంటే స్వామిని మనం ఆశ్రయించే పనే లేదు. అయినా అంత స్వతంత్రుడు ఆయన, ఎప్పుడు ఏ క్షణంలో ఏం చేస్తాడో తెలియదు. నిరంకుశ స్వతంత్రుడు అని పేరు పరమాత్మకి. నిరంకుశం, అమ్మవారు చెప్పినప్పుడు వింటాడు, కానీ ఒక్కొక్కసారి తప్పుకో అంటే ఏం లేదు. ఇంకా అలాంటి ఆయన కంటే ప్రేమగా పలకరించేటువంటి భగవద్భక్తులని ఆశ్రయిస్తే భగవంతుని కళ్యాణ గుణాలన్నీ ఎప్పటికప్పుడు మనకి అందుతూ ఉంటాయి అని. భగవంతుని కంటే భగవద్భక్తులు చాలా భగవంతునికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించేటువంటి వారు కనుక వారిని ఆశ్రయిస్తే మనకి భగవద్ అనుగ్రహం చాలా తొందరగా వస్తుంది. లోకంలో ఏదైనా పని చేయాలనుకోండి, రికమెండేషన్ కావాలి కదా. వితౌట్ రికమెండేషన్ జరగదండి. ఇప్పుడు నా అంతటా నేను వచ్చాను అనుకోండి, మీరెవ్వడు నా మొహం చూడరు. అందుకని కృష్ణమూర్తి గారి రికమెండేషన్ తీసుకుని, పర్మిషన్ తీసుకుని, మళ్ళీ ఆయనకి పురుషకారం చేయవమ్మా తల్లి అని అనురాధమ్మని అడిగి, చూసారా ఎంతమంది ఎస్ అంటే ఇక్కడికి వచ్చాం మేము కదా. నేరుగా వచ్చామనుకోండి, పాపం ఇంటి వానర్స్ వీళ్ళు మంచివాళ్లే. ఈయన పేరేంటి, జగదీష్ కదా, మంచివాడు ఆయన. కానీ నేరుగా వచ్చిన ఆయన మీ ఇంట్లో ఉన్నాడు, స్వామి నువ్వెవరో నాకు తెలియదు గో అంటాడు. అంతే, అవునా కాదా? కనుక ఎప్పుడైనా నిజంగా దేవుడే వచ్చినా దేవుణ్ణి దేవుడుగా మనం ఒప్పుకుంటావా? ఒప్పుకోం. నీవు దేవుడు అనడానికి నీ దగ్గర ఐడెంటిఫికేషన్ ఏమిటి? అయ్యో నేను దేవుడేనమ్మా, నేను లక్ష్మీదేవుడికి మొగుడినేనమ్మా, నేనేనమ్మా సృష్టి స్థితి లయం చేశాను, ఆయన ఎన్నైనా చెప్పు కానీ వాటితో నుంచో. మరి ఇప్పుడు నేను దేవుడని నువ్వు ఎట్ట నమ్ముతావు అంటే, ఎవరైనా పెద్దలు వచ్చి దేవుడు అని చెప్తే, అలాగా వీరు దేవుడు అయ్యారండి, కాళ్ళు కడుగుతాను ఆయన, హారతి ఇస్తాను ఆయన, ఎర్రనీళ్ళు తీస్తాను ఆయన, అప్పుడు ప్రారంభం చేస్తాం మనం. అవునా? ఇది లోక సహజం. అందుకోసం భగవంతుణ్ణి పరిచయం చేసేది భగవద్భక్తులు కనుక భగవద్భక్తులు భగవంతుడి కంటే గొప్పవాళ్ళు. అలాంటి వారి యొక్క అభిమానం కావాలట. మనం ఏదైనా ఒక పెద్ద ఉద్యోగం చేయాలి అంటే దానికి తగినటువంటి విద్యార్హత ఉండాలి. కేవలం విద్య అర్హత ఉంటే చాలదు, కాండక్ట్ సర్టిఫికేట్ ఉండాలి. వీడు మంచివాడు, బాగా చదువుకున్నాడు, ఇతర క్రమశిక్షణ కలవాడు అని అతనికి కాండక్ట్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్, బుద్ధిమంతుడు అని ఒక సర్టిఫికేట్ కావాలి. అలాగే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కూడా మనకు సర్టిఫికేట్ ఉండాలి, వీడు చాలా మంచివాడు, భగవద్భక్తుడు అని. అలా ఉంటేనే దేవుడు మనని అనుమతిస్తాడు, లేకుంటే అనుమతించడు. 1000 సంవత్సరాల క్రితం ఓ గురువు గారు ఉండేవారు. వారి పేరు నంబిళ్ళై అని, చాలా మహానుభావుడైన ఆయన ఉపన్యాసం చెప్తూ ఉంటేట సాక్షాత్తు పరమాత్మ కూడా వచ్చి వింటాడట, లక్ష్మీదేవి కూడా వచ్చి వింటుందట. శ్రీరంగ క్షేత్రంలో ఆ ఆచార్యుల వారు ఉపన్యాసం చెప్తున్నారు.
శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారు చక్కగా స్నానం చేసి మంగళకరమైన స్నానం బ్రహ్మాండంగా ధర్మవరం చీర కట్టుకొని సింగారం చేసుకొని హాయిగా కూర్చున్నది. సాయంత్రం వేళ భక్తులు ఎవరు రావటలే. పూజారిని అడిగింది, బట్టరే ఎవరు భక్తులు రావటం ఎందుకటయా అడిగింది పూజారి. అడిగితే అమ్మ ఎవరు రారమ్మా. ఎందుకు రారా, ఇవాళ శ్రావణ శుక్రవారం చక్కగా మా దర్శనం అవసరం లేదా. నిజమేనమ్మా, అక్కడ ఆచార్యుల వారు ఉపన్యాసం చెప్తున్నారు, నంబిళ్ళయ్య గారు, అందరూ జనమంతా అక్కడే ఉన్నారు అని చెప్పారు. అలానా, అయితే జనవరిలో ఇక్కడ ఎందుకయా, మంచి చీర కట్టాను, ధర్మవరం చీర ఎంత బాగుంది చక్కగా. అందుకని అమ్మవారు కూడా ఒంటరిగా అందంగా కూర్చుంటే ఏం లాభం, జనంలోకి వెడదాం అని తాను స్వామివారి ఉపన్యాసానికి వెళ్ళారండి. వందల మంది, వేల మంది జనం వెళ్ళి కూర్చుంది ఆవిడ. పాప ఎప్పుడు ఒకళ్ళు చెప్తే వినడం ఆవిడకి తెలియదు కదా. చెప్తున్నారు గురువుగారు, 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా వారు ఏం చెప్తున్నారో సబ్జెక్ట్ ఆమెకు అర్థం కాలే. పక్కన పూజారినే, బట్టరే ఏమిటి చెప్పేది, ఎవరి గురించి? అమ్మా స్వామివారి గురించి చెప్తున్నారండి. ఏంటి మావారి గురించా? ఏంటి మావారు ఇంత మంచి గొప్పవారా, మావారు ఇంత గొప్పవారా అంటే అవునమ్మా అయ్యగారు చెప్తున్నారమ్మా. విన్నది పాపం, అశాంతం విన్నది. ఏమిటి నా మొగుడు ఇంత గొప్పవాడా, మా భర్తలో ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయా? ఆశ్చర్యపోయింది ఆవిడ. ఆశ్చర్యపోయి ప్రవచనం అయిపోయిన తర్వాత నేరుగా రంగనాథుని సన్నిధానానికి వెళ్ళి ఇంకా చిందులు వేయడం మొదలుపెట్టింది. ఎప్పుడు పడక ఏమిటండి, పడక దరిద్రం. ఓ దశం పడుకుంటారా, అందులో మగవాళ్ళు రాత్రిపూటే పడుకోవాలి, పగల పడుకోకూడదు, కొంపలాసలు పడుకోకూడదు. చూసారా అండి, వాళ్ళకి ఇల్లంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ అండి. భర్త రాత్రిపూట మాత్రమే ఇంట్లో ఉండాలి. ఎందుకని ఆయన ఇంట్లో ఉన్నాడంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఆ పిల్లగాడిని అటు చేసావు, ఇటు చేసావు, ఇది చేసావు అంటున్నా. నాయన మీరు కొట్టుకు వెళ్తే చాలా ఆనందం, ఈ ఆదివారం కొట్లు కూడా ఉంటే ఎంత బాగుండు కదా. అలా అని రంగనాథుడిని ఆవిడంటోంది, ఎప్పుడు పడకేందయా, సంపాదన లేదు, పాడు లేదు, ఆ తిరుమల కొండ మీద ఉన్నవాడే మధ్యరాత్రి సంపాదిస్తూ ఉంటాడు, నువ్వు మాత్రం ఎప్పుడు పడుకుని ఖర్చు పెడుతూ ఉంటావు నువ్వు అంటు. ఇప్పుడు ఎందుకు నీకేం తక్కువైంది చెప్పు, ఏమైనా కావాలంటే 10 లక్షలు కావాలి, తీసుకో, ఏమైనా కొనుక్కో, ధర్మవరం పో, ఏం కావాలి కొనుక్కో అని చెప్తున్నాడు స్వామి. శ్రీరంగనాథుడు అంతటి వాడు కూడా ధర్మవరాన్ని ఉచ్చరించాడు. నాకేం అవసరం లేదయ్యా, నువ్వు రేపు సాయంత్రం నుంచి నాతో పాటు రావాలి, మనిద్దరము గురువు గారి యొక్క ఉపన్యాసం వినాలి. నా వల్ల కాదు కానీ నీకేం కావాలి తీసుకో, లేదు ఏమైనా గురువు గారికి ఇవ్వాలంటే ఇచ్చుకో. అలా ఏం కుదరదు, మనం ఏమిచ్చినా ఇద్దరం కలిసే ఇవ్వాలి, ఇద్దరం కలిసి వారి యొక్క అద్భుతమైన వాణి వినాలి అంటే మరుసటి నాడు స్వామిని కూడా తీసుకువెళ్ళిందండి. పాప ఎప్పుడు పడుకునే ఉండేటువంటి స్వామి కదా, ఇలా కూర్చోవాలంటే కొంచెం నడుం కాస్త ఇబ్బంది. అందుకని ఇలా కూర్చున్నాడట ఆయన, చేయి ఇలా పెట్టి ఇలా కూర్చుని వింటూ ఉంటే. ఎవరి గురించి చెప్తున్నాడు, ఎవరి గురించి అని? మీ గురించే చెప్తున్నారు. నా గురించా అంటే నాలో నాకు ఇన్ని గుణాలు ఉన్నాయా అంటే తనకు తాను తెలియనటువంటి, తనకు తాను తన్మై செய்தா. ఆళ్వార్లు చెప్పినటువంటి భగవద్వైభవం అంతా భగవంతుడే తన గురించి తాను చెప్పించుకున్నాడు ఆయన కదా. అలాంటి గుణాలన్నీ వినపడుతుంటే ఆశ్చర్యం. ఇప్పుడు ఎవరైనా మీరు చాలా గొప్పవారు ఉండి, మీరు అలాంటి గొప్పవారు ఇలాంటి గొప్పవారు అనగానే మనకేమనిపిస్తుంది, ఇలా తెలియకుండా ఒక 5 కేజీలు పెరిగిపోతాం మనం, సహజం కదా. అలాగే భగవంతుడు కూడా ఉబ్బిపోయాడు, నా గురించి ఇంత ఉన్నదా అని. వేదాలలో చెప్పబడిన వాడు కనుక ఆ వేదం ఏం చెప్పిందో ఆ వైభవాన్ని ఆచార్యులు చెప్తూ ఉంటే భగవంతుడు సైతము ఆనందంగా విన్నాడట. అలాంటి భగవంతుడిని గురించి చెప్పేటువంటి ఆచార్యులు నిరంతరం వారి కోసం భక్తులు వస్తూ ఉండేవారట. ఇల్లు చాలటల్లా పెద్ద ఇల్లే, మన జగదీష్ గారి ఇల్లు లాగా పెద్ద ఇల్లే, కానీ బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి తెలియటల్లా చాలటల్లా.
అందుకని ప్రక్క వాళ్ళ ఖాళీ స్థలాన్ని కొందాము అనుకున్నారు గురువు గారికి. గురువు గారు భక్తులు ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కో లీడర్ ఉంటారు. అలాగా ఈ లీడర్స్ వెళ్ళి, అమ్మ గురువు గారి దగ్గరికి చాలా మంది వస్తున్నారు కదా, కాస్త ఖాళీ స్థలం కనుక మీ స్థలం ఎంత రేటో చెప్తే మేము డబ్బిస్తాం, గురువు గారికి ఒక హాల్ వేసి పెడితే ఆ వచ్చిన భక్తులు విశ్రాంతిగా ఉంటుంది అంటే ఆవిడ కూడా గురువు గారి భక్తురాలే, రోజు వచ్చే ఆవిడే నిర్మోహమాటంగా మా స్థలం అమ్మనండి అని చెప్పేసి. అంటే ఏం చేయాలో అర్థం కాలే. ఎక్కడో స్థలం తీసుకుంటేనేమో గురువుగారు ఉండేది ఇక్కడ, ఎక్కడో స్థలం చూసుకుంటే ఇబ్బంది. దగ్గరదైతే కలుస్తుందిగా, ప్రక్కదైతే ఎలా ఆవిడ అమ్మనన్నది కదా, ఏం చేయాలా అని వీడు ఆలోచన చేసి, స్వామి మేమందరం వెళ్ళాం, నీకు ఎంత కావాలంటే డబ్బు ఇస్తామని చెప్పాం, ఆవిడ అమ్మనని చెప్పింది. కానీ మీరు ఒక్కసారి పిలిపించి అడగండి అయ్యా, ఆవిడ కూడా మీ భక్తురాలే, రోజు మీ ప్రవచనానికి వస్తుంది ఆవిడ, మీరంటే చాలా గౌరవంగా ఉంటుంది కనుక మీరు ఒక్కసారి పిలిపించి అడగండి అంటే, సరే వెంటనే అడిగితే వీళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ గురువుగారు వెంటనే కబురు చేశారు అనుకుంటుందని ఓ 10 రోజుల సమయాన్ని తీసుకొని ఒకరోజు ఆవిడని రమ్మని కబురు చేశారు. ఆవిడ వచ్చింది. ఏమ్మా ఉన్న పరిస్థితి ఎలా ఉంది, మరి ప్రక్కన స్థలం కలిసేది కనుక అది మనం వినియోగించుకుంటే భక్తులందరికీ సుకరంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. మరి మీరు అమ్మనన్నారట, ఎలా అమ్మా అంటే, నేను అమ్మనని చెప్పిన మాట వాస్తవేనయ్యా అంది. మరి అమ్మకపోతే ఎలా, మరి సమస్య పరిష్కారం నువ్వే చెప్పమ్మా అన్నారు గురువుగారు. అంటే స్థలానికి స్థలం బదులు ఇవ్వండి అయ్యా అంది. మా స్థలం మీరు ఎన్ని గజాలు తీసుకుంటారో అన్ని గజాల స్థలం నాకు వేరే ఇవ్వండి, మీరు దూరంగా ఇచ్చినా పర్వాలేదు. అంటే మనకి ఎక్కడ స్థలం లేదమ్మా, ఇప్పుడు దాని అవసరం ఇప్పుడు కలిగింది కనుక మనం ఇప్పుడు కొనుక్కోవాల్సి వచ్చింది. అంటే లేదు నాయన, మీకు చాలా స్థలం ఉందని నాకు తెలుసు, స్థలానికి స్థలం బదులు అని. అంటే గురువుగారికి అర్థం కాలే. అంటే నాయన ఇది ఎంత స్థలం ఉందో పరమపదంలో అంత స్థలం ఇప్పించండి అని అడిగింది ఆవిడ. ఓ అలాగా తల్లి, పరమపదానికి ఏమిటి, చాలా ఖాళీ స్థలం, త్రిపాద్ విభూతి అని పేరు దానికి. మన భూమండలానికి కాదు, మన ఈ ప్రకృతి మండలానికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది అది కనుక అక్కడ చాలా చీప్గా కూడా ఉంటుంది కొనుక్కోవాలనుకుంటే. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వేసుకోవచ్చు కనుక అక్కడైతే ఇబ్బంది లేదమ్మా అన్నారు గురువుగారు. అలాగే నేను చెప్పానమ్మా పెరుమాళ్ కన్నా, అలా వద్దు నాయన, కాగితాలు ఉండాలి, మేము మీకు కాగితాలు ఇస్తాము, మీరు మాకు కాగితాలు ఇవ్వండి అంది. అప్పుడు ఆ నంబిళ్ళయ్య అనేటువంటి గురువు గారు ఈ పరమ భాగవతోత్తమురాలైనటువంటి ఈమెకు భాగవతోత్తములకు వసతి కోసమని స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన కారణం చేత ఇన్ని గజాల స్థలాన్ని పరమపదంలో ఇవ్వవలసింది అని ఆ గురువు గారు పరమపదనాథునికి ఉత్తరం రాసి ఆవిడకి ఇచ్చారు. అంటే భగవానుడు భగవద్భక్తుల మాట వింటాడు అనడానికి ఐతిహ్యాన్ని మీకు చెప్పాను నేను. కనుక అలాంటి భగవద్భక్తులని మనం నిత్యం స్మరించాలి, దర్శించాలి. పూర్వంలో కులశేఖరుడు అని ఒక ఆళ్వారు, ఆయన మహారాజు, రాజు భగవద్భక్తుడు. ఆయన నిరంతరము హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. రాజుగారి కోసం చాలా మంది పెడుతూ ఉంటారు కదా, రాజుగారిని ఎప్పుడు కలవాలి అంటే ఎప్పుడు కలవాలన్నా బిజీ షెడ్యూల్. ఏం షెడ్యూల్ అండి ఆయనకి, నమామి నారాయణ పాద పంకజం, ఎప్పుడు నారాయణుని యొక్క పాదాలకు దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు దండం పెట్టవేనా, కరోమి నారాయణ పూజనం సదా, 3 వేళల పూజలు చేస్తూ ఉంటాడు, స్మరణ చేస్తూ ఉంటాడు, శ్రవణ చేస్తూ ఉంటాడు. ఇది ఆయన పని.
కనుక రాజుగారికి మామూలుగా సాధారణంగా ఉండే అవసరాలు కలిగిన వాళ్ళు వెళ్ళి ఆయన్ని కలవడానికి అవకాశం ఉండదు. రాజుగారికి మనకిలానే ఆలోచనలు ఉంటాయి కదా, శ్రీరంగం వెడదాం, కాంచీపురం వెడదాం, బద్రీనాథ్ క్షేత్రం వెడదాం, చార్ధామ్ వెడదాం, మనం ఎలా వెడుతూ ఉంటామో ఆయనకి కూడా మరి భక్తుడు అంటే అలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. ఆయనకి ఎప్పటి నుంచో కోరిక శ్రీరంగం వెళ్ళాలి అని. కానీ మంత్రి గారు చాలా తెలివిగలవారు. ఈయన శ్రీరంగం వెడితే మళ్ళీ రాడు, శ్రీరంగాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తా అంటాడు, మనం అక్కడి నుంచి ఇక్కడికి ఫైల్ కలపాలంటే ఇదంతా అయ్యే పని కాదు అని శ్రీరంగం వెళ్లకుండా మంచి పథకాలు వేసాడు ఆయన. ఎందుకోసం? దేవుని కంటే దేవుని భక్తులు గొప్ప అని అనుకున్నాం మనం. అదే శీర్షిక మీద మన ప్రవచనం సాగుతోంది. ఈయన శ్రీరంగం వెళ్ళాలి అని రోజు అనుకునేవారు. గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే. రోజు ఆయనకి అదే షెడ్యూల్. అందులో మన షెడ్యూల్ అయితే పక్క వాళ్ళకు కూడా తెలియదండి. మరి రాజు కదండి, ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి అనగానే ముందుగానే ప్రోగ్రాం ఖరారవుతుంది, వెంటనే టీవీలో వచ్చేస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి వచ్చే నెలలో కెనడా ప్రోగ్రాం, వచ్చే నెలలో ప్రోగ్రాము ఇప్పుడే వాళ్ళు ప్రకటన చేస్తారు. మళ్ళీ ఏమైనా మార్పులు వస్తే చెప్తూ ఉంటారు, లేదు అనుకోండి దగ్గర వచ్చింది 4 రోజుల ముందు నుంచి చెప్తూ ఉంటారు. అవునా? మరి ఈయన రాజు గనక రాజుగారి ప్రోగ్రాం ఎప్పటికప్పుడు సమాజంలో తెలిసిపోతూ ఉంటుంది. రాజుగారు రేపు ఉదయం పినాకిని ఎక్స్ప్రెస్ కి శ్రీరంగం పెడుతున్నారు అని టీవీలో వచ్చేస్తూ ఉంటుంది. అమ్మో రాజుగారు పెడతారు, మనం కూడా వెళ్ళాలండి. ఎంత బాగా చేస్తారు ఆయన శ్రీరంగనాథుణ్ణి, ఆయనతో పాటు మనం కూడా దర్శనం చేసుకుందాం అంటూ ఎవరికి వాళ్ళు అందరూ మనం వెళ్ళాలి, మనం వెళ్ళాలి, మనం వెళ్ళాలి. తీరా రేపు ఉదయం 6 గంటలకి ప్రయాణం అనగానే అర్ధరాత్రి మంచి ఆలోచన చేస్తారు మంత్రి గారు. తెల్లవారి దాకా ప్రోగ్రాం ఖరారుగానే ఉంటుంది. తెల్లవారు 5 గంటలకు పెడతారు మంత్రి గారు. మహారాజా ప్రోగ్రాం కొంచెం మారింది. ఏమైందయా? శ్రీరంగం నుంచి 2 స్వాములు వచ్చారు, మనం శ్రీరంగం బయలుదేరిపోతున్నాం, వాళ్ళిద్దరు స్వాములు వచ్చారు ఇక్కడికి. అయ్యోయ్యో, శ్రీరంగం నుంచి వచ్చారా? అలాంటి స్వాములు వచ్చినప్పుడు మన దారి మనం వెళ్ళటం బాగుంటుందా? మన ఊరు మన కోసం వచ్చినటువంటి అతిథులను వదిలి వెళ్ళవచ్చునా? కనుక రేపు పెడదాం. ఈవేళ వచ్చినటువంటి స్వాములకు పాద ప్రక్షాళన చేయుట, పాద పూజ చేయుట, వారి మంగళాశాసనం తీసుకొనుట, వారికి గౌరవ మర్యాదలు చేయుట, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి మంత్రి గారు. అయ్యా వారు 1 వారం రోజులు ఉండేట్టే ఉన్నారండి. అలాగా? అయితే 1 వారం రోజుల తర్వాత పెట్టుకుందాం ప్రోగ్రామా అని వారం రోజుల పాటు ఆ 2 గురుగారు వచ్చిన వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, వారికి కావాల్సినవన్నీ ఇవ్వడం, వారు చెప్పేటువంటి సందేశాన్ని వినడం, వారు నిత్యకృత్యం చేయడం. అయిపోయింది 1 వారం రోజులు. మళ్ళీ 1 వారం రోజుల తర్వాత మళ్ళీ మొదలు శ్రీరంగం వెళ్ళాలి, వెళ్తున్నారు అని. మళ్ళీ అక్కడి నుంచో 4 అయ్యారు పట్టుకొస్తాడు ఈ మంత్రి గారి. అయ్యా తిరుమాలినం సోలయ నుంచి వచ్చారండి స్వాములు, వారు మీకు మర్యాద పట్టుకొచ్చారు. తిరుమాలినం సోలయ ఎక్కడండి? ఇక్కడికి వచ్చారా మహానుభావులు? అలాంటి మహాత్ములు ఎక్కడ దొరుకుతారు మంత్రి గారు మనకి? రంగనాథుడు ఎక్కడికి పోడు, అక్కడే ఉంటాడు, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ వచ్చినటువంటి గురువులని పెద్దల్ని మనం దర్శించాలి, సేవించాలి, వారి వాణి మనం శ్రవణం చేయాలి అని వారి కోసం మానేయటం. ఇలానే జీవితకాలము ఎక్కడికి వెళ్లకుండా రాజ్యంలోనే ఉంటూ నిత్యము వారి వారి నిత్యకృత్యాలు చేసుకుంటూ శ్రీరంగనాథుణ్ణే దర్శించరాయన. చివరి కాలం వచ్చింది. ప్రాణ ప్రయాణ సమయే. పాపం రంగనాథ, నిన్ను సేవించలేని మూర్ఖుడనయ్యా, దర్శించలేనటువంటి అభాగ్యుడను, మా కోసమని పరమపదాన్ని వీడి పాలకడలి వీడి శ్రీరంగానికి ఇచ్చేసేవే పరంధామా, నిన్ను దర్శించలేని మహాపాపాత్ముడను
అంటూ కళ్ళ నీళ్లు కార్చున్నారు, ప్రాణాలేమో పై పైకి వెడుతున్నాయి. అప్పుడు శ్రీరంగం నుంచి రంగనాథుడే వచ్చి, భక్తా కులశేఖరా, నేనే వచ్చాను శ్రీరంగం నుంచి, నీకు రావడానికి కుదరలేదు కదా, నేనే వచ్చానని రంగనాథుడే వచ్చి ఆ పరమ భక్తుడైనటువంటి కులశేఖరులకు దర్శనమిచ్చి తాను స్వయంగా చేయి పట్టుకొని శ్రీరంగ క్షేత్రానికి తీసుకువెళ్ళి క్షేత్ర దర్శనాన్ని ఇప్పించి ఇస్తే తృప్తి తీరదండి. మనకి వెంకటేశ్వర స్వామి మన ఊళ్ళో లేడా, కానీ మనకి తిరుపతి పెడితేనే తృప్తి. ఎందుకని? వేండి తెల్లాం తరుం పెరుమాళ్ళు అని పేరు ఆయనకి, అడిగేవన్నీ ఇచ్చే దేవుడు ఆయన. అందుకని మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామిని దర్శించిన తిరుమల కొండ మీదకి వెడితేనే మనకి తృప్తి. అలాంటి అసంతృప్తి కులశేఖరులకు ఉండకుండా ఉండాలి అని తాను దర్శనమిచ్చి తానే స్వయంగా శ్రీరంగ క్షేత్రాన్ని 7 ప్రాకారాలను దర్శనమిప్పించాడు శ్రీరంగనాథుడు. పరమపదానికి తీసుకెళ్ళాడు. అంటే భగవంతునికి తనను పూజించే వారి కంటే తన భక్తులను పూజించేటువంటి వారంటే చాలా ప్రీతి ఆయనకు. అలాంటి పరమ భక్తులు మహానుభావులు ఎంతో మంది త్యాగం చేస్తే ఈవేళ మనం భక్తులంగా ఉంటున్నాం, సాంప్రదాయకులంగా ఉంటున్నాం, కొన్ని కట్టుబాట్లలో మనం నడుస్తున్నాము. అంటే ఆ త్యాగధనుల యొక్క జీవితం మన కోసము అని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఎవరు? నాథమునుల దగ్గర నుంచి అస్మద్ ఆచార్య పర్యంతం ఉండేటువంటి గురు పరంపరలో ఉండేటువంటి ఆచార్య వర్గమంతా వారి జీవితాన్ని మన కోసం త్యాగం చేశారు. ఈవేళ ఆ త్యాగ ఫలంగా మనం కాసేపు కృష్ణారామ అనగలుగుతున్నాం. వాళ్ళులా సమయమంతా భగవంతునికి వినియోగించడానికి మనకి అవకాశం లేనప్పటికీ కొంత సమయమైనా, మాదండి ఒక సాంప్రదాయం అండి, మాది శైవ సాంప్రదాయం, మాది వైష్ణవ సాంప్రదాయం, మాది బౌద్ధ సాంప్రదాయం, ఇలా ఏవో ఒక సాంప్రదాయం పేరు పెట్టుకుని మన పెద్దలు ఏ ఏ సాంప్రదాయాలు ప్రవర్తించారో అలా మనం ప్రవర్తిస్తున్నామంటే ఆ త్యాగ ఉత్తగా నేరుగా దేవుణ్ణి పూజ చేస్తే ప్రయోజనం రాదు. ఎవరిని సేవిస్తున్నా ఆ సేవించేటువంటి గ్రంథం నీకు ఎవరి ద్వారా అందిందో వారికి దండం పెట్టాలి. ఏ సాంప్రదాయంలో నువ్వు కొనసాగుతున్నావో ఆ సాంప్రదాయం నీ దాకా తీసుకొచ్చినటువంటి ఆచార్య పరంపరకి మనం దండం పెట్టాలి. కేవలం దండం పెడితే చాలదు. ఆ దండం ఎలాంటిదో తెలుసునా? గాంధీ జయంతి నాడు గాంధీ గారికి దండం పెట్టినట్లే అయిపోతుంది. మన వాళ్ళందరూ గాంధీ గారంటే చాలా గొప్పగా చెప్తారు. ఎప్పుడు చెప్తారు? గాంధీ జయంతి నాడు చెప్తారు. గాంధీ జయంతి నాడు గాంధీ గారికి ఫోటోకి దండ వేస్తారు. గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని ఆయన అడుగుదాడల్లో నడుపుతాం మా గవర్నమెంట్ అంటుంది. మళ్ళీ మరుసటి నాడు పక్కనే సారాయి కొట్టు పెడుతుంది ఇది. కానీ మనం అలా చేయమండి. రామానుజుల వారి జయంతి చేస్తాం, నంబిళ్ళయ్య గారి జయంతి చేస్తాం, కూరతాళ్ళు అన్న జయంతి చేస్తాం, స్వామి మనవాళ మహామణుల తిరునక్షత్రాన్ని చేస్తాం. చేస్తున్నామంటే ఇన్స్పిరేషన్, మన యొక్క ఈ భక్తి జీవనం వారు ఇచ్చినటువంటి సందేశాలకు అనుగుణమైనటువంటి జీవితాన్ని గడుపుతాము అని అగ్ని సాక్షిగా ఆచార్యులను ఆశ్రయించి మంత్రోపదేశం పొంది ఆ గురువులు ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్ని మనం మనన చేస్తూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తాం. అలా కాకుండా ఏదో మా మంత్రం ఇచ్చిన గురువు గారి వరకు దండం పెడతామండి, మంత్రాన్ని కాసేపు జపం చేస్తామండి అంటే
నాయకులు గాంధీ జయంతి లాంటిదే అయిపోతుంది మంది కూడా. మనం ఆచార్యులు మన కోసం పుట్టారు, వారి త్యాగ జీవితం అంతా కూడా మన జీవితం బాగుపడటం కోసమే వారి జీవితం అంతా గడిపారనే జ్ఞానం మనలో అనుక్షణము జ్ఞాపకం ఉండాలి. అలా ఉంటేనే, ఆ పెద్దల్ని సంస్మరిస్తేనే మనం చేసేటువంటి ఈ ఆరాధనలు, ఈ జపాలు, తపాలు ఏవి అయినా మనకి పూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేవి అవుతాయి. అలాంటి వాళ్ళు ఎంతమంది? ఒకళ్ళా, ఇద్దరా, ముగ్గురా, 10 మందా? మాటల్లో చెప్పలేం. ఈ త్యాగధనులు కోట్ల మంది ఉన్నారు ఈ జీవితంలో, ఈ భూమి మీద పుట్టి ప్రవర్తించిన వారు. వారందరికీ నిత్యం దండం పెట్టాలి మనం. 10 మంది ఆచార్యులు అద్భుతంగా భారతదేశంలో శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అద్భుతంగా నడిపించిన మహనీయులు చాలా మంది. తేకం గోపాలాచార్య స్వామివారు, రఘునాథాచార్య స్వామివారు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు, వేల్కూడి వరదాచార్య స్వామివారు, ఇలాంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించాల్సిందే మనం. అలాంటి వాళ్ళలో నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారు అని, వారు 95 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉన్నారు. 22వ ఏటనే సాంప్రదాయంలో, విజ్ఞానంలో నాతో సమానమైన వారు దేశంలో ఎవరైనా ఉన్నారా అని బహిరంగ లేఖ రాసిన మహానుభావుడైన ఆయనకి 22 ఏళ్లకి దేశంలో ఉద్దండ పండితులు అప్పటికి వాళ్ళందరికీ శాస్త్రంలో మేము చర్చకు సిద్ధం అని ఉత్తరం రాశారు ఆయన. ఈయనకి 22 ఏళ్ళు, ఆ పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు. వాళ్ళందరూ కూడా ఈయన చేతిలో ఓడిపోయారు. అలాంటి గొప్ప శాస్త్ర పాండిత్యం కలిగి 22 సంవత్సరాల నుంచి ఆయన శ్రీ వైష్ణవ సంప్రదాయం కోసం ఎనలేని కృషి చేసి అనేకమైన గ్రంథాలు మనలాంటి వాళ్ళని చదువుకోవడానికి వీలుగా వ్రాశారు. బహు గ్రంథకర్త. అందులో మనందరికీ నోటికి వచ్చిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి 1200 పేజీల వ్యాఖ్యానం రాశారు రఘునాథాచార్య స్వామివారు. అలాంటి మహనీయులు ఈ భూమండలంలో పుట్టి 100 సంవత్సరాలు అవుతోంది. రేపు ఏప్రిల్ 18వ సంవత్సర నాటికి నెలకి. కనుక ఏప్రిల్ 18వ నాడు వారి శత జయంతి ఉత్సవం, శతతమ తిరునక్షత్ర మహోత్సవాన్ని కర్నూలు పట్టణంలో 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. వారికి రాముడంటే చాలా భక్తి. శ్రీరామాయణం మీద సాధారణమైన వ్యక్తులు ఉపన్యాసం చెప్పుకోవడానికి వీలుగా అనేకములైనటువంటి శ్లోకాలతో చక్కటి ఉపన్యాసాలు రాసి పెట్టారు ఆయన. మహానుభావుడు. ఆయన సన్నిధానంలో మేము శాస్త్రాన్ని అధ్యయనం చేశాం. వారి 100 సంవత్సరాల పుట్టినరోజు చేయడానికి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వారి శిష్యులు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అందరూ ఉన్నారు. వారు జీవించి ఉండేటప్పుగా అద్భుతంగా జరిగేవి. కానీ వారు పరమపదించిన తర్వాత క్రమంగా శోభ తగ్గింది. 100వ పుట్టినరోజున ఘనంగా చేయాలి అని వారి శిష్యులంగా మేము ఆ బాధ్యత తీసుకుని విజయవాడ కర్నూలులో మన భక్తులు గోదా గోకులాన్ని నిర్మించారు. 5 ఎకరాల్లో అద్భుతంగా శ్రీరంగనాథ స్వామి ఆలయం, 108 దివ్య దేశాల పేర్లతో 108 గృహాలు ఇవన్నీ ఉన్నాయి. కనుక వచ్చిన వాళ్ళందరికీ వసతి హాయిగా ఉంది, కళ్యాణ మండపం ఉంది, ప్రత్యేకమైన రూములు ఉన్నాయి. స్వామి మీరు ఇక్కడ చేయండి అని వాళ్ళు ఆహ్వానించారు. అయితే మీరు చేయండి అన్నారు కదా, ఇక్కడ చేసేద్దాం అనుకుంటే వాళ్ళు చివరి ఒక క్లాజ్ పెట్టారు. అయ్యా భోజనాలు మేము పెడతాం, ఏర్పాట్లన్నీ మేం చేస్తాం, కానీ వచ్చిన అయ్యగారికి సంభావన మాత్రం మీరు ఇచ్చుకోండి అన్నారు. చూసారా? ఆ సంభావనలు 30 లక్షలు అవుతాయి, తక్కువలో తక్కువ. పర్వాలేదు. దేశో విశాలహ అని
విశాలమైనటువంటి దేశం కనుక మా మొహం చూసి 30 లక్షలు కూడా రావా? వస్తాయి. ఆ ధైర్యం మాలో ఉంది. అన్ని చోట్ల భక్తులను ఒకసారి మనం పలకరిద్దాం. ఒక్కొక్క ప్రాంతం నుంచి కొంతే. మీ ఊళ్ళో మీరేం 30 లక్షలు ఇవ్వక్కర్లా. ఒకవేళ మా కృష్ణమూర్తి గారు ఇస్తారన్నా నేను తీసుకోను. అలాగే తాడిపత్రి వెళ్ళాం, అలాగే మార్కాపురం వెళ్ళాం, మంచిర్యాల వెళ్ళాం, కరీంనగర్ వెళ్ళాం. అన్ని ప్రాంతాల్లో భక్తులు ఎక్కడ మాకు పరిచయమో అక్కడికల్లా వెళుతున్నాం. ఒక 25 మందికో 20 మందికో 30 మందికో మీ శక్తి అనుసారం ఇవ్వండి అయ్యా అంటున్నాం. ఏదో ఇచ్చేవాళ్ళు ఇస్తారు, నడిచేది నడుస్తుంది. నడిపించేది మనం కాదు గనక అదే నడుస్తుంది. అలా అసలు ఏమి చేయను అన్నా పర్వాలేదు. కానీ మీరందరూ ఏప్రిల్ 18న కర్నూలు పట్టణం రావాలి. అది ఆహ్వానం చేయడానికి మేము వచ్చాం కనుక మా ఆహ్వానాన్ని మీరంతా సహృదయంతో ఆదరిస్తారు అని మేము అనుకుంటున్నాం. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యంలో కించిత్ భాగాన్ని అక్కడికి వచ్చేటువంటి పరమ భక్తులైనటువంటి మహానుభావుల్ని ఊరికే పంపించకూడదు కనుక మేము హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద వస్త్ర వ్యాపారి ఇంటికి వెళ్ళాం. నాయన 300 మంది అయ్యగారులు వస్తున్నారు, వాళ్ళకి బట్టలు పెడితే బాగుంటుంది నాయన అన్నాం. అంటే అలాగే స్వామి అని వారి బట్టల కొట్లో నుంచి 4 రకాలైనటువంటి పంచెలు తెప్పించాడు ఆయన. మీకు ఏది కావాలి ఇందులో అంటే ఇది బాగుంది నాయన. రైట్, 300 మందికి నేను ఇస్తా, మీరు హాయిగా వచ్చిన అయ్యగారులందరికీ ఇవ్వండి స్వామి. మరి నాయన ఒక 2000 మంది మహిళలు వస్తారు. అక్కడ కర్నూలులో గోకులంలో ఆండాళమ్మ వారు చాలా శక్తి కలిగినటువంటి ఆమెకు పసుపు కుంకంతో పూజ చేసి మహిళలందరికీ సౌభాగ్యం ఉండాలి అని వాళ్ళకి మనం జాకెట్ ముక్కలు పెట్టాలి అనుకుంటే ఒక తల్లి లేచిన ఆయన నేను ఒక 1000 మంది ఆడవాళ్ళకి జాకెట్ ముక్కలు, పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, అవకాశం నాకు కల్పించండి అన్నది. పర్వాలేదు. ఇంకో ఆవిడ ఇచ్చాయి, ఒక 500 మందికి నేను ఇస్తాను. 1500 మంది ఆడవాళ్ళు వచ్చిన వాళ్ళకి అమ్మవారి పసుపు కుంకుమ ఇలా 4 రకాలు ఇస్తేనే కదా మనం చేయగలిగేది. అందుకని అందరికీ చక్కగా అయ్యగారులకి వాళ్ళకి యథోచితంగా మనం ఇచ్చేది వాళ్ళకి ఏమి ఎక్కువ కాదు. వివిధ ప్రాంతాలు అటు విశాఖపట్నం నుంచి ఏమండి అటు శ్రీకాకుళం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అయ్యగారులందరికీ మనం ఒక్కొక్కరికి 6000 రూపాయలు ఇస్తాం, వస్త్రం ఇస్తాం. ఇక దానికి యథోచితంగా మీరు మీ ప్రాంతం నుంచి కృషి చేయండి. మేము చెప్పాం, మరి జరిగేది ఏదో నిర్ణయం చేసేవాడు పరమాత్మ కనుక ఆ కార్యక్రమంలో యథోచితంగా మీరు సహకరిస్తూ తప్పనిసరిగా ఏప్రిల్ 18వ తారీఖున ఉదయం 9 గంటల వరకు మీరంతా కర్నూలు వచ్చేసేయండి. మళ్ళీ రాత్రి 10 గంటల దాకా మీరు అక్కడ ఉండాలి. అక్కడ జరిగే కార్యక్రమాలు సేవించాలి. 10 మంది జియర్ స్వాములు విచ్చేస్తారు, 300 మంది వైష్ణవ ఆచార్యులు విచ్చేస్తారు, ఉభయ వేదాంత పండితులు, వాళ్ళ ప్రవచనాలు కార్యక్రమాలు శోభాయమానంగా జరుగుతాయి. కనుక మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మేము మా రాకని మీరు సాదరంగా ఆదరించి మా వాక్కుల విన్న మీ అందరికీ, రాని వాళ్ళకి కూడా ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.